వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్కూల్స్లో ఇదొక స్కూల్. దాదాపుగా 32 దేశాల్లో దీని యొక్క బ్రాంచెస్, శాఖలు ఉన్నాయి. భారతదేశంలో కూడా హైదరాబాదులోని ఫిర్జాదిగూడ, పూణే, బెంగళూరు, నోయిడా, అహ్మదాబాద్తో పాటుగా 6వ శాఖని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి శాఖమూరు సమీపంలో ఆ సంస్థకి 5 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఇంటర్నేషనల్ స్కూల్ అనగానే 99.9% ప్రజలకి ఇవి అందుబాటులో ఉండవు. ఎందుకంటే దాంట్లో ఉండే ఫీజులు అంత దారుణంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం కనీసం 5 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. సరే, అధికారికంగా మనం కనుక పరిశీలించినట్లయితే కేవలం 1,30,000 ఫీజు మాత్రమే వసూలు చేస్తున్నట్టుగా ఆ యొక్క స్కూలుకు సంబంధించిన వెబ్సైట్ ద్వారా తెలుస్తామని. అయితే ఇంటర్నేషనల్ స్కూల్ అనే బోర్డు పెట్టారు అంటేనే అది ఏ స్కూల్ అయినా సంవత్సరానికి 4-5 లక్షలు ఫీజు వసూలు చేయకపోతే అది ఇంటర్నేషనల్ స్కూల్ కాదు. నారాయణ చైతన్య సంవత్సరానికి 2 లక్షలు వసూలు చేస్తా ఉన్నారు. మరి ఇంటర్నేషనల్ స్కూల్ అని బోర్డు పెట్టినప్పుడు కనీసం 4-5 లక్షల ఫీజులు వసూలు చేస్తారు. దీనికి సంబంధించి 300 కోట్ల రూపాయల వ్యయంతో శాఖమూరులో ఒక మంచి స్కూల్ రాబోతా ఉంది. సరే, సామాన్యులకి మధ్యతరగతికి అలాగ అందుబాటులోకి ఉండదు, కానీ సంపన్న వర్గాలకు అయినా కూడా ఈ స్కూల్లో సీటు లభించాలి అంటే నానా పాటలు పడాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నత విద్యావంతులై ఉండాలి. పిల్లాన్ని ఆ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎగ్జామ్స్ పెడితే వాళ్ళు ఆ ఎగ్జామ్స్లో పాస్ కావాలి. పిల్లాన్ని కనీసం రోజు 4-5 గంటలు చదువు చెప్పగలిగే ఫోకస్ ఉండాలి తల్లిదండ్రులకి. వీటితో పాటు వారు ఫీజులు చెల్లించే విషయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా చెల్లించగలరా లేదా అనే విషయాలు కూడా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం పరిశీలించి మాత్రమే అక్కడ అడ్మిషన్ ఇస్తారు. ఇక పిల్లాడి ఐక్యూ కూడా టెస్ట్ చేస్తారు. ఇవన్నీ టెస్టులన్నీ పాస్ అయితే ఆ స్కూల్లో సీటు దొరికే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్లోని ఫిర్జాదిగూడలో సక్సెస్ఫుల్గా స్కూల్ నడుస్తూ ఉంది. పూణేలో కూడా ఈ స్కూలు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంది. అయితే అమరావతిలో ఫీజులు ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించి మాత్రం స్కూల్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆన్లైన్ ద్వారా స్కూల్ యొక్క వెబ్సైట్ల ద్వారా పరిశీలించినట్లయితే అధికారికంగా ప్రభుత్వం అనుమతించింది మాత్రం 1,20,000 నుంచి 1,30,000 సంవత్సరానికి వసూలు చేస్తారు. అవి కూడా రకరకాలు, పిల్లల్ని ట్రాన్స్పోర్ట్, పిల్లలకి దుస్తులు, పిల్లలకి బుక్స్, పిల్లలకి టూర్లు, ఇవన్నీ. ఇక ఈ స్కూల్లో CBSE సిలబస్తో పాటుగా కేంబ్రిడ్జ్ సిలబస్ అందుబాటులో ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులు వారికి కావాల్సిన సిలబస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే అమరావతి రాజధానిలో ఇప్పటికే ఒక 4 ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు వచ్చాయి. దానికి సంబంధించి ఇక స్కూల్స్ కూడా ఒక 10-15 స్కూల్స్ రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇంటర్నేషనల్ బ్రాండ్ స్కూల్స్ మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అమరావతిలో కూడా కొంతమంది రైతులు, సంపన్న రైతులు ఉంటే వారు కూడా వారి పిల్లల్ని చదివించుకునే అవకాశం దొరుకుతుంది. అయితే వారికి సీట్ వస్తుందా రాదా అనేది మాత్రం కన్ఫామ్ చేయలేం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.